హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ నిత్య ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దానికోసం నేను ఒక పావు కిలో దొండకాయలు తీసుకున్నాను, ఒక 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 2 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర. వీటితో దొండకాయ చట్నీ ఎలా తయారు చేయొచ్చో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టాలి. దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసి ఒక చిన్న దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర తీసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ దొండకాయ ముక్కలు అందులో వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, టమాటా ఇవి వేసి టేస్ట్కి తగ్గ కొద్దిగా సాల్ట్ తీసుకోవాలి. అవి కాస్త మగ్గిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 8 తీసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలపాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దాంట్లో మనం టేస్ట్కి తగ్గ కొద్దిగా సాల్ట్ తీసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి చిన్నది ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసేసి తాలింపు గింజలు, ఎండుమిర్చి, కచ్చాపచ్చా దంచిన ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు ఇవి వేసి మనం తాలింపు పెట్టుకోవాలి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ చట్నీ చాలా బాగుంటుంది. మా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి.